రోజంతటి పని తర్వాత అలసిపోయిన దేహాన్ని అలా మంచం మీద వాల్చి, ఇలా చేతిలోకి ఒక చక్కనైన తెలుగు కథల పుస్తకం తీసుకుని 2, 3 కథలు చదివి నిద్రలోకి జారుకుంటే ఆహా! ఎంత హాయిగా ఉంటుందో. జోలపాటకు ఏమాత్రం తీసిపోని ఫీలింగది. ఎంతైనా మాతృభాషలోని మాధుర్యం అలాంటిది. ఏమంటారు? 2025 విజయవాడ 35th బుక్ ఫెస్టివల్‌లో ఈ 4 బుక్స్ కొన్నాను. మొదటిది సత్యం శంకరమంచి రచించిన కథలు 'కార్తీక దీపాలు'. తెలుగు సాహిత్యంలో ఈయన పేరు గట్టిగానే వినబడుతుంది. ఈయన రాసిన అమరావతి కథలు ఆల్రెడీ చదివి ఉండడం వల్ల ఈ బుక్ సెలెక్ట్ చేసుకున్నాను. రిలేషన్‌షిప్స్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసే సింపుల్ అండ్ సోల్‌ఫుల్ స్టోరీస్ కలెక్షనే ఈ బుక్. 2 ఏరో శ్రీనాథ్ రచించిన కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ 'డబ్బు అమ్మబడును'. ఒక ప్రాస్టిట్యూట్ సంపాదించిన డబ్బు, ఒక కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కపుల్ సంపాదించిన లంచం డబ్బు, ఒక పేద ఆటో డ్రైవర్‌కి దొరికిన స్కామ్ డబ్బు, ఇలా ప్రతి కథలో డబ్బు, అది కలిగించే ఇన్‌సెక్యూరిటీస్ అండ్ మానసిక రుగ్మతలను అబ్బురపరిచే కథలుగా మనకందిస్తుంది ఈ బుక్. 3 విసి రాసిన మైక్రో కథలు. టైటిల్ చెప్పినట్లే ఇందులోని కథలు 2 పేజీలకు మించి ఉండని షార్టెస్ట్ స్టోరీస్. మైక్రో కథలే, కానీ మ్యాక్రో ఇంపాక్ట్ చూపించదగ్గ మార్వెలస్ స్టోరీస్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్వర్ణ కిలారి రచించిన నల్ల బంగారం. తెలంగాణ, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల జిల్లాలలోని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే వారి రోజువారీ జీవిత కథనాల కలెక్షనే ఈ బుక్. పాయిగ్నెంట్ అండ్ థాట్ ప్రొవోకింగ్ స్టోరీస్, బట్ చాలా చాలా బాగున్నాయి. ఈ 4 బుక్స్ 4 వారాల్లో చదవడం పూర్తయిపోయాయి. మరి అమెజాన్‌లో తెలుగు బుక్స్ కొనాలంటే అడిషనల్ డెలివరీ ఛార్జ్ పడుతుంది. అందుకే ఈసారి 36 విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో సంవత్సరానికి సరిపడా కొనేశాను. మరింక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క బుక్ గురించి ఒక్కొక్క వీడియో చేసేస్తాను, రెడీగా ఉండండి. మీకు కూడా కథలంటే ఇష్టమేనా? లిస్ట్ చేసిన బుక్స్‌లో ఏ బుక్ చదవడానికి క్యూరియస్‌గా ఉందో, కథలు చదవడం, వినడంలో మీ అనుభవాలేంటో కామెంట్స్‌లో నాతో పంచేసుకోండి. హ్యాపీ రీడింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.